ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఇక మనం టీవీ తరపున, మాకు పర్సనల్గా మా తరపున విమాన ప్రమాదంలో మృతి చెందినటువంటి 270కి పైగా మృతులకి మనం టీవీ తరపున ప్రగాఢ అశ్రు నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత భారతదేశమే కావచ్చు, లేదంటే ఈ ఘటన గురించి తెలిసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైనా సరే ఒకటే అనుకుంటున్నారు, ఈరోజు ఈ క్షణాన్ని అనుభవించాలి, ఈ క్షణంలో మనం బతకాలి. రేపటి కోసం ప్లాన్ చేసుకోవటం ఓకే, కానీ ఈరోజు ఈ క్షణాన్ని అనుభవించలేకపోతే జీవితం వృధా. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు మరణం ఎలా సంభవిస్తుందో తెలియని పరిస్థితి. దీనికి సజీవ సాక్ష్యమే ఈ దుర్ఘటన. విమానంలో ఉన్న ప్రయాణికులు చనిపోవటం, ఆ విమాన ప్రమాదానికి గురి కావటం, దాంట్లో ఉన్న ప్రయాణికులు చనిపోవటం ఓకే, కానీ విమానం వెళ్ళి ఒక భవనాన్ని ఢీకొట్టడం, దాంట్లో ఉన్న మెడికోలు మొన్నటికి మొన్న 20 మంది అన్నారు, ఈ తర్వాత 4 చనిపోయారని చెప్పేసి ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉందని ఒక వార్త తెలుస్తూ ఉంది. సో ఆ విమానానికి ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్నటువంటి మెడికోలకి సంబంధం లేదు అసలు. ఎక్కడి నుంచో వచ్చి విమానం మా మీద పడుతుంది, అది పేలిపోతుంది, మీ దాంట్లో దుర్మరణం పాలవుతాం అని ఎవరు ఊహించుంటారు? సో ఇలా మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియని పరిస్థితి. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని కోట్స్ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. ఈ రోజుని అనుభవించండి, ఈ క్షణాన్ని ఆస్వాదించండి అంటూ. దానికి సంబంధించిన ఒక కోట్ చూద్దాం మనం. స్టాప్ కీపింగ్ యువర్ క్లాత్స్ అండ్ షూస్ ఫర్ స్పెషల్ అకేషన్స్, వేర్ దెమ్ వెన్ ఎవర్ యూ కెన్. నౌఏడేస్ బీయింగ్ అలైవ్ ఈజ్ ఏ స్పెషల్ అకేషన్. అంటే బ్రతికొంటమే ఒక పెద్ద వేడుక అనేలాగా మారిపోయింది ప్రస్తుత జీవన విధానమే. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. ఏం చెప్తావు అన్న? ఈ క్షణం ఆస్వాదించాలి, రేపటి కోసం ప్రణాళికలు వేసుకోవాలి, కానీ ఈ క్షణాన్ని ఆస్వాదించలేకపోతే అది జీవితం నువ్వు ఎంత బతికినా వృధానే. ఎందుకంటే మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియని పరిస్థితి అని చెప్పేసి సోషల్ మీడియాలో అందరు రియాక్ట్ అవుతున్నారు ఈ కోట్కి. ఎలా చూడాలి పవన్? విధి ఎంత విచిత్రం అంటే మరణం ఏ రూపంలో వచ్చిందో కూడా తెలియదు. మనం అనుకుంటే మనం సేఫ్గా ఉన్నామని, కానీ విధి అనుకోదు. ఇప్పుడు విమాన ప్రమాదం అదొక పెద్ద ట్రాజడీ, అది నో డౌట్, అది సాడ్ ఇన్సిడెంట్. కానీ మెడికోలు వాళ్ళ కాలేజీలో, వాళ్ళని రోడ్డు మీద లేరు, వెహికల్లో లేరు, వాళ్ళ కాలేజీలో వాళ్ళు వాళ్ళ మెస్సులో సేఫ్గా లంచ్ కోసం కూర్చొని తింటున్నారు కలిసి. 2 ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ అందరు కలిసి లంచ్ చేస్తున్నారు, లంచ్ టైం కాబట్టి. ఒక్కసారిగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక విమానం వాళ్ళ మీద పడిపోయింది. వాళ్ళు ఊహించలే, పడిపోయింది, బాంబులా పేలిపోయింది. ఒక్కసారిగా అందరూ, మరణం కూడా అలా ఇలా మరణం కాదు, మాంసం ముద్దల్లా మారిపోయారు, గుర్తుపట్టలేని స్థితి. కానీ ఒక్క 2 నిమిషాల ముందు వాళ్ళు ఊహించుంటారా మేము మరణిస్తున్నామని? ఎవరు అనుకోరు కదా, ఎవరు ఊహించరు కదా. సహజ మరణం అనే ఊహ కూడా రాదు. వాళ్ళు వాళ్ళ కాలేజీలో చాలా సేఫ్గా మెస్సులో కూర్చొని లంచ్ చేస్తున్నారు, కానీ వచ్చింది మరణం. వేరే రూపంలో వచ్చింది, ఏది విమానం రూపంలో వచ్చింది, ప్రమాదం రూపంలో వచ్చింది, బాంబులా పేరింది, అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. ఇదే కాదు, ఇప్పుడు కొంతమంది ఎందుకు ఎలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఆవిడ 10 నిమిషాలు లేట్గా వచ్చిందంట, ఏది ఎయిర్పోర్ట్కి. ట్రాఫిక్ ఉండటం వల్ల 10 నిమిషాలు లేట్గా, అప్పుడు ఆమె ఆ వస్తువు వచ్చే దానిలో తనకి ట్రాఫిక్గా అడ్డుగా వచ్చిన వెహికల్స్ని ఎంతమంది తిట్టుంటది? ఎందుకంటే తనకి లేట్ అవుతుంది అనే టెన్షన్లో, ఫ్లైట్ మిస్ అయిపోతున్నా ఆ టెన్షన్లో తనకి అడ్డుగా వచ్చినటువంటి వెహికల్స్ వాళ్ళని ఎంతమందిని తను దుర్భాషలాడి మనసులో అనుకుని ఉంటుంది. తర్వాత ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కూడా ఆమెను ఆపినటువంటి సెక్యూరిటీతో ఎంత వాదులాడి ఉంటుంది, ఎంత రిక్వెస్ట్ చేసి ఉంటుంది. ఒకటి వాదులాట కానీ రిక్వెస్ట్ కానీ ఎంత చేసి ఉంటుంది. కానీ ఒక్క 10 నిమిషాల తర్వాత తను ఎక్కాల్సిన ఫ్లైటు, తను మిస్ అయిన ఫ్లైటు ప్రమాదానికి గురైంది అని వార్తిన తర్వాత ఎంత సంతోషంగా మారుంటది. ఆ ట్రాఫిక్ లో అడ్డొచ్చిన వాళ్ళని, ఆమె ఎవరినైతే తిట్టిందో వాళ్ళని దేవుళ్ళలాగా భావించి ఉంటుంది. ఎవరైతే వాదులాటగా దిగిండో తను అడ్డుకున్నారని వాళ్ళని దేవుళ్ళలాగా చూసే అవకాశం ఉంటుంది. అవునా కదా? అంటే విత్ ఇన్ మినిట్స్లో భావన మారిపోయింది, తన జీవితమే బాగుపడిపోయింది. అంటే జీవితం
ఆ ఫ్లైట్ ఎక్కుంటే ముగిస్తుండేది, ముగిసుండేది. ముగియకుండా. ఉమ్, అంటే దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠమైనా గుణపాఠమైనా ఏంటి అంటే ఉమ్, లైఫ్లో థ్రెట్ అనేది ఎప్పుడు ఎలా ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఉమ్, బతికినంత కాలం ఆనందంగా ఉమ్, ఆప్యాయంగా ఉమ్, మనందరి కోసం మనందరితో మన బతకాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, ఎప్పుడైనా జీవితంలో అంటే దాచుకోవటం వేరు, ఉమ్, పిసినారితనం కూడా వేరు. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తారు, రేపటి కోసం పిసినారితనం చేస్తూ ఉంటారు. ఉమ్, ఇప్పుడు చాలా మంది కొత్త బట్టలు కొనుక్కుంటుంటారు. ఉమ్, కొత్త బట్టలు కొనుక్కొని బీరువాలో భద్రపరుస్తారు. ఉమ్, ఎందుకు ఏదన్నా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు వేసుకుందామని. ఉమ్, కానీ ఆ స్పెషల్ అకేషన్ వచ్చిందాక నువ్వు ఉంటావో ఉండవు. ఉమ్. అది వచ్చినప్పుడు ఏ ఇష్టంతో అయితే నువ్వు దాన్ని కొనుక్కున్నావో దాన్ని ధరించేస్తే, ఆ షూ కావచ్చు, బట్టలు కావచ్చు, అదే కదా ఇక్కడ కొట్టు, అవును. బట్టలు కావచ్చు, షూ కావచ్చు, ఉమ్, ఏదైనా నువ్వు దేన్నైతే ఇష్టపడి కొనుక్కున్నావో ఉమ్, దాన్ని వాడాలి, అంతే. దాన్ని ఉపయోగించాలి. ఉమ్, ఉపయోగించి దానివల్ల నీ మనసుకి ఆనందాన్ని తెచ్చుకోగలగాలి, అవును. ఆనందాన్ని అనుభవించినోడు అవుతూ. ఉమ్, అదే నీ జీవితంలో. ఇప్పుడు వాస్తవానికి మొన్న ఇక్కడ విన్నాను, ఉమ్, మన హైదరాబాదులో ఉమ్, అమీర్పేట దగ్గర జాకీ షోరూమ్ ఉమ్, వెళ్ళాడంట. ఉమ్, అతను ఏదో కొనుక్కుంటున్నాడు, ఉమ్, ఒక్కసారిగా కుప్పుగోలు కింద పడిపోయాడు, ఒక్కసారిగా ఉమ్, చనిపోయాడు, హార్ట్ అటాక్. ఉమ్. అంటే ఈ మధ్య పోస్ట్ కోవిడ్ తర్వాత ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయంటే అవును, అవును. ఒక్కసారిగా తెలియకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అప్పటికప్పుడు మరణం జరుగుతూ మరణం ఉంది. జరుగుతుంది. అంటే ముందు వాళ్ళకి తెలియదు ఉమ్, నాకు హార్ట్ అటాక్ ఎవరికి ఇంతకుముందు కొంత ఉండేది. ఈ పోస్ట్ కోవిడ్కి ముందు ఇలా ఉండేవి కాదు ప్రమాదాలు. ఉమ్, కానీ కోవిడ్ తర్వాత మరణాల సంఖ్య మారింది, ప్రమాదాల సంఖ్య మారింది. ఉమ్. అంటే ప్రమాదాలు వస్తున్న తీరు మారిపోయింది అసలు ముందు. మరణం కా- సంభవిస్తున్న తీరు మారిపోయింది. yes, సడన్ గా వచ్చేసింది, పట్టుకొని వెళ్ళిపోతుంది. పట్టుకుని వెళ్ళిపోతుంది. ఉమ్, సో కరోనాలో ఎంతమంది చనిపోయారు చెప్పు, ఆ. ఎంత దారుణం చెప్పు. అసలు కరోనా వస్తని కరోనా కంటే ఒక కొన్నాళ్ళ ముందు ఎవడో ఊహించి ఉంటాడా ఉమ్, ఇంతమంది చనిపోతారు, ఇంత పెద్ద ఎత్తున హాస్పిటలైజ్ అవుతారు, ఇంత పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరిగిద్దని ఎవరైనా అనుకుని ఉంటారు? అంటే మనం అసలు మామూలుగా చెప్పుకోవాలన్నా మనిషి జీవితం గురించి చెప్పుకోవాలంటే మన జనరేషన్ కంటే మన ముందు జనరేషన్ గురించి చెప్పుకోవాలన్నా కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు చెప్పుకోవాల్సి వస్తుంది పరిస్థితి. అంటే ఒక విషయం ఏంటంటే మన జనరేషన్ దాన్ని ఫేస్ చేసింది, కానీ ఉమ్, అంతకుముందు ఉండే ఇబ్బందులు అంతకుముందు ఉన్నాయి. ఉమ్, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉమ్, దేన్నైనా అతిగా పీసినారితనం చేయటం, ఉమ్. కోడిని చెట్టు కట్టేసి చికెన్ తిన్నట్టుగా ఫీల్ కాకుండా చికెన్ తినాలనిపిస్తే చికెన్ తిను. అవును. ఏదో మొన్న మధ్య ఎక్కడో కామెడీ జోక్ చూశాను. అదే అదే. ఇప్పుడు ఉప్పు తినొద్దు, ఉమ్, కారం తినొద్దు, ఉమ్, చికెన్ తినొద్దు, ఉమ్. మటన్ తినొద్దు, ఏమీ తినొద్దు. అంటే ఏం తినాలి? ఆకులు తినాలి, అరమలు తినాలి. ఉమ్. టేస్ట్ లేని జీవితం ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ గడితే మాత్రం ఎందుకు? అన్ని తిని ఇష్టమైంది నోటికి ఉమ్. అనిపించింది, నాలుక రుచి అనిపించింది తిని ఓ 10 సంవత్సరాలు తక్కువే బతుకుతాం, అదే అదే ఆనందంగా బతుకుతాం. బతికిన రోజులు అది ఎవరి స్వభావానికి తగ్గట్టు వాళ్ళు తింటారు. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందులో అన్నీ ఉన్నాయి. ఓకే. వెజిటేరియన్ అయినా వాళ్ళ నోటికి నచ్చింది అంటున్నా. ఆ పదం అందుకే అంటున్నా, అవును. వాళ్ళ నోటికి నచ్చింది, ఉమ్, వాళ్ళ నోటికి టేస్ట్ అనిపించింది. ఉమ్, అంటే వెజ్ నాన్ వెజ్ అనే వివాదం నా ఉద్దేశం కాదు, కానీ ఉమ్. వాళ్ళ నోటికి నచ్చింది, వాళ్ళ టేస్ట్ అనిపించింది అంతే అంతే. అని తినేసి, అంటే జీవితాన్ని ఆస్వాదించాలి, అవును. జీవితాన్ని ఆనందించాలి, ఉమ్, జీవితాన్ని నలుగురు కోసం పంచుకోగలగాలి. ఉమ్. నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అరే పలానా పవన్, అరే పలానా కార్తీక్ అని ఒక నలుగురు చెప్పుకోగలగాలి. అంతే. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఉమ్, ఆ శవాన్ని నలుగురు ఎందుకు మోస్తారో తెలుసా? ఉమ్, మీకు తోడుగా మేము ఉన్నాము, ఉమ్, మీరు ఒంటరై వెళ్ళిపోవటం లేదు, ఉమ్, మీ గుర్తులుగా మేము ఉన్నాము అని చెప్పడం కోసం నలుగురు. ఉమ్, అంటే మీ వల్ల మేము లబ్ధి పొందామనో, ఉమ్, నీ గుర్తులు మాకు ఉన్నాయనో ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు. మనకంటూ ఒక నలుగురు ఎప్పటికీ తోడుగా ఉంటారు. ఉమ్, అంటే చనిపోయిన తర్వాత కూడా ఒంటరిగా పైలోకాలకి వెళ్ళాం, మన నలుగురు సాగనంపుతారు ఉమ్. అనే ఒక సంకేతం కోసం అని నలుగురు పాఠం మోపిస్తూ ఉంటారు. ఇదే కదన్నా. అంటే మామూలుగా మన లైఫ్ లో చాలా మంది పైన మనకి విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా. వాళ్ళతో జీవితకాలం మాట్లాడకుండా కొంతమంది శిక్ష వేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళు శిక్ష వేసుకుంటారు, లేకపోతే అవతల వాళ్ళకి ఆ కఠినంగా ఉంటారు వాళ్ళ ముందు. సో ఇట్లాంటివి కూడా ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతుందో తెలియని ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తితో విభేదాలు పెట్టుకోవడం ఆపటం మంచిది. అంటే మన వాళ్ళు విభేదాలు అనుకున్న వాళ్ళని పలకరించిన రోజు పలకరించి వాళ్ళతో కొంత కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఎవరు ఎప్పుడు నీకున్న ఎలా పోతారో కొద్దిపాటి తెలియదు. జీవితంలో ఉమ్, నీకున్న కొద్దిపాటి జీవితంలో ఉమ్, ఎంతమందితో కమ్యూనికేట్ కాగలిగావు, ఉమ్, ఎంతమంది మనసులతో నువ్వు వెళ్ళగలిగావు, ఉమ్, ఎంతమందితో ఆనందాన్ని షేర్ చేసుకోగలిగావు, ఉమ్. ఎంతమందిని మిత్రులుగా సంపాదించుకోగలిగావు అనేది ఎప్పటికైనా ఇంపార్టెంట్. అవును. నీతో పాటు ఆస్తులు రావు, ఉమ్. నీతో పాటు నలుగురు వచ్చి సాగనంపుతారు. అంతే. నీతో అంటే- నీతో పాటు డబ్బులు వచ్చి సాగనంపవు. ఉమ్, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఏవి నీతో పాటు నువ్వు తీసుకుపోలేవు. అంతే. చివరికి బట్టలను ఇప్పి స్నానం చేపించేసి ఉమ్, తగల పెడతారు మొత్తం బాడీ మొత్తం కూడా. ఉమ్, అంటే వాళ్ళ మత చారాలను బట్టి, కులాచారాలను బట్టి
దహన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతే కానీ నీతో పాటు వచ్చేది ఏముంటుంది చెప్పి ఏమీ ఉండదు. అందుకనే ఉన్నంత కాలం ఆనందంగా బతకాలి. ఈ రోజుని ఈ రోజుగా, ఈ క్షణాన్ని ఈ క్షణంగా, ఈ గంటని ఈ గంటగా, అంతే. రేపటి కోసం ప్రణాళికలు వేసుకుంటేనే, నీ రేపటి కోసం ప్లాన్ చేసుకుంటేనే, ఈ రోజుని ఈ క్షణాన్ని ఈ గంటని నువ్వు ఆస్వాదిస్తూ గడిపితేనే లైఫ్ అనేది చాలా ఆనందంగా. నువ్వు చనిపోయే ముందు కూడా నా జీవితంలో అన్నీ ఆనందించాను, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను, ప్రతి ఒక్కరితో ఆనందంగా గడిపాను, నా కోసం అంతమంది ఉన్నారు, నేను పోతే నా గుర్తులు చాలా ఉన్నారు కదా అనే ఒక ఆనందంతో నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత ఏదో ఆత్మలు ఏడుస్తాయి అంటారు, సరదాగా అంటారు పెద్దవాళ్ళు, ఆత్మఘోష అంటారు. ఎందుకు అంటే ఆనందం లేని జీవితం. చనిపోయిన తర్వాత కోరికలను అంటే కోరికలు ఉంటాయి అతనికి, ఏదో ఆ కోరికలు తీరకపోతే ఆ కోరికలు తీరడం లెక్క వెళ్ళిపోతాం కదా. అందుకనే హ్యాపీగా ఆనందంగా బతికినంత కాలం హ్యాపీగా బతకండి. డబ్బుని అతిగా దాచుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి, హ్యాపీగా ఖర్చు పెట్టండి. డబ్బు క్రియేట్ చేయబడింది ఖర్చు పెట్టడం కోసమే, అది గుర్తుపెట్టుకోండి. బట్టలు ఉన్నది ధరించడం కోసమే, షూ ఉన్నది వేసుకోవడం కోసమే. ఆ విషయాన్ని మీరు గమనించండి. సో మొత్తానికి మనిషి జీవితంలో ఒక్కొక్కరికి ఎవరెవరి పర్సనల్ జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్తో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళ జీవితం వేరేలా వెళ్తూ ఉంటుంది, వేరే మలుపులు తిరుగుతుంటుంది. ఇప్పుడు భారతదేశం మొత్తానికి ఇది ఒక కలవరపాటు దుర్ఘటన. దీని తర్వాత చాలామంది ఆలోచించేది అంటే మనిషి జీవితానికి ఎప్పుడు ఎలా, మనకి సంబంధం లేని విషయంలో కూడా మనం దానికి బలయ్యే అవకాశం ఉండొచ్చు. సో అంటే అలా జరగకూడదని కోరుకుంటాం, కానీ ఇన్ కేసు వచ్చినా మనం ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. సో ఈ క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి. ఇక నుంచి అయినా మా గుండెలను తాకింది ఇట్లాంటి కోట్స్, అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇట్లాంటి కథనాలు మా గుండెలను తాకాయి. దీని నుంచి కొంత మిమ్మల్ని కూడా దీని వంక నడిపిస్తామని చెప్పేసి మా ప్రయత్నం. అంతే. థ్యాంక్ యూ.